హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాచులర్ కిచెన్. చికెన్ ఫ్రై ఇది చాలా బాగుంటుందండి. రైస్కి కానీ లేదంటే బిర్యానీకి కానీ చపాతీకి కానీ తో తింటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈరోజు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. అప్రాక్సిమేట్లీ 300 గ్రామ్స్ అయితే చికెన్ తీసుకున్నా. ముందుగా 300 గ్రామ్స్ చికెన్ తీసుకొని దాన్ని నీట్గా సాల్ట్ వాటర్ లేదా నార్మల్ వాటర్తో నీట్గా క్లీన్ చేయాలి. నేనైతే చిన్న చిన్న పీసులుగా చేసి క్లీన్ చేశానండి, మీరు కూడా ఇలా చేయండి. అదేవిధంగా దాంతోపాటు అప్రాక్సిమేట్లీ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. దీనికైతే ఇది సరిపోతుంది. అదేవిధంగా 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1.5 టేబుల్ స్పూన్ పసుపు, కారం అన్నీ కూడా 1.5 యూజ్ చేస్తున్నాను. ఈ చికెన్కి అయితే ఇది సరిపోతుంది. ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ వరకు అయితే ఇది పక్కన పెట్టాలి. నేనైతే అన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఒక 15 మినిట్స్ వరకు అయితే నేను డ్రై చేసుకుంటాను మొత్తం అంటనే. అప్పుడే చాలా టేస్టీగా వస్తుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. దాంతోపాటు ఒక నిమ్మకాయ యాడ్ చేస్తే ఇంకా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ముందుగా చికెన్ తగ్గ బౌల్ అయితే తీసుకున్నా. దాని తర్వాత అప్రాక్సిమేట్లీ 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ తీసుకున్నా. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఈ ఫ్రైకి అయితే సరిపోతుంది. అదేవిధంగా కొద్దిగా ఒక 6 నుంచి 7 వరకు క్యాజు బాదం పెక్కలు ఉంటే తీసుకోవచ్చు. ఇది ఆప్షనల్, మీరు ఉంటే వేయచ్చు, లేకపోయినా పర్వాలేదు. వేస్తే కొద్దిగా టేస్ట్ వస్తుంది, అందుకోసమే నేను యాడ్ చేస్తున్నాను. అది దాంతోపాటు ఒక 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు యాడ్ చేసి బాగా రెడ్ కలర్ వచ్చినంత వరకు వేపుకోవాలి. రెడ్ కలర్ వచ్చినంత వరకు వేపుకొని దీన్ని తీసి ఒక పక్కన పెట్టుకోవాలి. లాస్ట్లో అయితే దీన్ని యాడ్ చేయాల్సి వస్తుంది. చూసారు కదండి, రెడ్ కలర్ వచ్చింది. రెడ్ కలర్ వచ్చినంత వరకు వేపి దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవంతా లాస్ట్లో యాడ్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత అదే బౌల్లో కొద్దిగా యాలకుపళ్ళు, కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా జీలకర్ర, అదేవిధంగా ఇతర ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దాంతోపాటు 2 నుంచి 3 ఉల్లిపాయలు, 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు అయితే దీనికి సరిపోతుంది. ఈ మొత్తం మిక్సర్ని కూడా ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు అయితే మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. రెడ్ కలర్ వచ్చినంత వరకు. మీరు ఇంకా ఆయిల్ కావాలంటే యాడ్ చేయొచ్చు, నాకైతే ఇది సరిపోతుంది. రెడ్ కలర్ వచ్చేంత వేయించుకోవాలి. చూసారు కదండి, లైట్గా రెడ్ కలర్ వచ్చింది. ఈ టైంలో మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ అనేవి ఇందులో యాడ్ చేయాలి. బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా పట్టించాయి.
ఈ టైంలో యాడ్ చేయాలి. మొత్తం మిక్సర్ని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల వరకు కూడా డ్రై చేయాలి. పూర్తిగా అంతా కూడా ఒక 50% ఉడికినంత వరకు బాగా డ్రై అయిపోతుంది. ఇందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల పాటు దీన్ని మొత్తాన్ని వేయించుకోవాలి. చూసారు కదండి, బాగా వేగిపోయింది. వేగిపోయిన తర్వాత మనం ముందుగా వేపినటువంటి క్యాజు బాదం అయితే ఇందులో యాడ్ చేసుకుని దాంతోపాటుగా కొత్తిమీర యాడ్ చేసి కొద్దిగా మసాలా కూడా యాడ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. మొత్తం మిక్సీని అంతటిని కూడా ఒక 5 మినిట్స్ వరకు అయితే మళ్ళీ కూడా వేయించుకోవాలి. 5 to 4 మినిట్స్ అయితే సరిపోతుంది. ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. క్యాజు యాడ్ చేసాం కాబట్టి ఇంకా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.